ఇంకోటి తెలంగాణలో బీసీ నినాదము బాగా వినిపిస్తా ఉంది. అసలు బీజేపీ ఒకవైపు, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, కవితక్క కూడా ఇగ. ఈ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ అనే బీజేపీ ఏదైతే బీసీ ఓట్ బ్యాంకింగ్ అనే చూస్తూ ఉంది. ఎందుకంటే మొన్న జంతర్ మంతర్ వేదికగా రేవంత్ రెడ్డి గారు ధర్నా చేస్తూ చాలా మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు రిజర్వేషన్స్ కావాలి, ఏదైతే వాళ్ళు 9 షెడ్యూల్లో పెట్టమంటే పెట్టట్లేదు అనే కోణంలో చాలా వరకు మాట్లాడారు. ఎలా ఎలా చూస్తా ఉన్నారు ఈ మాటలన్నీ? అసలు ధోరణి ఏంటి బీజేపీ బీసీల పైన? బీసీల గురించి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి పాపం ప్లేన్ ఖర్చు పెట్టుకొని ఆడిపోయి మాట్లాడే ముందుగా బీసీ కులగణన మన రాష్ట్రంలో చేయించినప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఎన్యూమరేటర్స్ని అంటే మహిళలను వాళ్ళ ఇంటింటికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకోమని చెప్పారు. ముందుగా ఆ ఎన్యూమరేటర్స్కి పాపం వాళ్ళు చెప్పినట్టుగా జీతాలు చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళకేమో జీతాలు ఇయ్యరు, వీళ్ళేమో పాపం రోడ్ల మీద తిరగాలి, వీళ్ళు మాత్రం మేము కులగణన చేసినామని చెప్పి క్రెడిట్. అక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మేము కులగణన చేసినాం, దేశంలో ఎవరు చేయలే అని గొప్పలు చెప్తున్నారు. ముందుగా మీరు యంగ్ జనరేషన్ నుంచి వచ్చారు. మన అంబేద్కర్ గారే కానీ, మహాత్మా గాంధీ గారి, జ్యోతిరావు పూలే గారే కానీ, ఇట్లాంటి మహనీయులందరూ కూడా మన దేశంలో పోరాడింది ఏకత్వం కోసం, అందరము సమానమే, ఈ ఏదైతే కుల వ్యవస్థ ఉందో ఇది నిర్మూలించబడాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి కుటుంబాన్ని, వాళ్ళ మొత్తం ప్రాపర్టీస్ని అన్ని వదులుకొని వాళ్ళు పోరాడితే ఇక్కడికి వచ్చి కూడా ఇంకా ఓట్ల కోసం అని చెప్పి కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఓట్ల కోసం రాజకీయాలు చేయడం ఎంతవరకు న్యాయం అన్నది మా ఒపీనియన్. ముందుగా రేవంత్ రెడ్డి గారు కులగణన అని నోట్లోకి వెళ్ళి ఒక్క మాట వచ్చే ముందు ఫస్ట్ అలా జీతాలు చెల్లించాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే బీసీలకి నిజంగానే బీజేపీ ఛాన్స్ ఇవ్వబోతా ఉందా? అంటే నేను ఇంకొకటి అడుగుతానండి, మీకు చెప్తాను. మీకు బీసీ రిజర్వేషన్ ఉంటేనే మీరు రాజకీయ టికెట్లు ఇవ్వాలని ఎక్కడన్నా రాసుందా రాజ్యాంగంలో? కాదు కదా. మీకు నిజంగా కూడా బీసీ పైన ప్రేమ ఉంటే బీసీలకే టికెట్లు ఇవ్వండి. మళ్ళీ ఈ రోజు కవితక్క పోయి మొన్న ధర్నా చేసింది. కవితక్క ధర్నా చేసే ముందు నేను కవితక్కను అడగాలనుకుంటున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎంతమంది బీసీ నాయకులకు మీరు టికెట్లు ఇచ్చారు? సరే, గెలిచిన బీసీ నాయకులలో మీరు ఎంతమందిని మినిస్టర్లను చేశారు? ఆ రోజు 8 మంది మినిస్టర్లు రెడ్డిలు, మిగతా వాళ్ళు వెల్మాలు. అంటే మా బీసీలు కనిపించలేదా వాళ్ళకి? అంటే ఆ రోజు కనిపించిన బీసీలు ఇవాళ ఎందుకు కనిపిస్తున్నారు? మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన అని చెప్పి గొప్పగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇవాళ బీసీ వాళ్ళ క్యాబినెట్లో ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు? ఇవాళ ఇద్దరు. ఏ బీసీ నాయకులు కాదా? బీసీ నాయకులకు మాట్లాడడం రాదా? రాజకీయాలు వాళ్ళు చేయరా? వాళ్ళకి తెలివి లేదా? ఇవాళ నువ్వెందుకు ఇయ్యలే? అదే మా బీజేపీలో కేంద్రంలో ఉన్నాము, మా క్యాబినెట్లో ఓబీసీ వాళ్ళకు ఎంత శాతం ఇచ్చాం? 27 మినిస్టర్లు మా ఓబీసీ వాళ్ళే ఉన్నారు. అంటే మేము ఆ రోజే చూపించాం కదా మహిళలకు ఎంత కోటా ఉంది, ఎస్సీ ఎస్టీలకు ఎంత కోటా ఉంది, ఓబీసీలకు ఎంత కోటా ఉంది. ఈజీగా మేము అందులో డివైడ్ చేసి ఎవరి అర్హులో వాళ్ళకి డివైడ్ చేసి మినిస్టర్ల పదవులను ఇచ్చాము, టికెట్లు ఇచ్చాం. అంతేగాని బీసీ మీరు సుప్రీంకోర్టులో, మీరు పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే కానీ నేను టికెట్లు ఇయ్యను అనడం ఏదైతే హాస్యాస్పదం. ఉన్నా లేకున్నా నువ్వు ఫస్ట్ ఇచ్చి నిరూపించు. నీ దగ్గర చేతిలో ఉన్న పవర్ని నువ్వు వాడుకోవట్లేదు, ఏదో పవర్ వస్తే చేస్తా అనడం మాత్రం హాస్యాస్పదం. రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా మొత్తం కులగణన చేయాలి అనే నినాదాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొని రావాలి, ఇది అందరు మన భారతీయుల ఒక ప్రధాన కర్తవ్యం అన్నట్టుగా తను చెప్తా ఉన్నాడు. ఎలా చూస్తా ఉన్నారు కులగణన దేశం మొత్తాన్ని? ముందుగా రాహుల్ గాంధీ గారు మన దేశంలో ఏదైనా వాక్యం మాట్లాడినా, ఏదైనా పని చేసినా నేను చాలా లైట్గా తీసుకుంటా. ఎందుకని? ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం అట్లాంటి వాళ్ళ గురించి. ఏందండి అసలు అతనుకున్న పవర్ ఏంది? వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాత, ముత్తాత, వాళ్ళ నానమ్మ అందరూ కూడా ప్రధానమంత్రులే. ఒక రాజకీయ లాంగ్ హిస్టరీ నుంచి వచ్చిన అతను ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? కులగణన చెయ్యాలి అని అంటున్నాడు. మళ్ళా ఆయన హిస్టరీ చదువుతాడా? మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత ముత్తాతల గురించి నేర్పియరా నాకు తెలియదు. కానీ వాళ్ళ తాత జవహర్లాల్ నెహ్రూ గారు, మన ప్రధానమంత్రి గారే కులగణనకు వ్యతిరేకం అని చెప్పారు. వాళ్ళ తాతనే చెప్పిండు, వాళ్ళ ముత్తాతనే చెప్పిండు. మళ్ళీ ఈయన వచ్చి కులగణన చేయాలని చెప్పి కొత్తగా మాట్లాడతాడు. సరే, కులగణన చేయాలి అని నువ్వు ఇప్పుడు అంటున్నావు అంటే 10 సంవత్సరాలలో నీకు అధికారం లేనప్పుడే నీకు కులగణన గుర్తుకొచ్చిందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలే? అప్పుడు నువ్వు చెప్పింది ఎవరు? మన్మోహన్ సింగ్. నువ్వు చెప్పిందే చేస్తుండే. కూర్చుండాలంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. పివి నరసింహారావు గారు అంతే, అందరు మీ వాళ్ళే కదా. మళ్ళీ అప్పుడు నువ్వెందుకు చేయలే? ఇవాళ కొత్తగా ఎందుకు చేస్తున్నావు?
డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్. ఆ రోజు హిందూ ముస్లిం పేర్ల మీద మొత్తం దేశాన్ని విభజించి అక్కడ పాకిస్తాను, ఇక్కడ బంగ్లాదేశ్, నువ్వు ఏది అడిగితే అది నువ్వు తీసుకో అని చెప్పి చైనాకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి అతని స్వార్థం కోసం, ఓట్ల కోసం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ రోజు అందరూ కూడా అందరికీ కూడా తెలివి వచ్చింది. వీళ్ళు చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మట్లేదు, వీళ్ళ అస్తిత్వమే కోల్పోతారని చెప్పి భయంతో ఈ రోజు కొత్తగా కులగణన, డివైడ్ అండ్ రూల్, ఆ రోజు హిందూ ముస్లిం, ఈ రోజు కులం పేరు మీద రెడ్డి, వెల్మ, గౌడ్, మునూర్ కాపు ఈ పేర్ల మీద డివైడ్ చేయాలి. అంటే మీరు కొట్టుకు చావండి, మేము మాత్రం బాగు బతుకుతాం అన్నది వీళ్ళ కాన్సెప్ట్.